ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు. ఒకసారి ఏడిఆర్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఏడిఆర్స్ సెంటిమెంట్ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ వచ్చేసరికి నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా నెగిటివ్గా ఉంది. అండ్ మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పెద్దగా బుల్లిష్ అయితే ఇంకా అనిపించట్లేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్ పిక్చర్ మనకు చూడగానే ఏమనిపిస్తుందంటే కొద్దిగా ఐటీ సెక్టర్ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ వీటిలో ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. బట్ మిగతా వాటిలో అంత బుల్లిష్నెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఓవరాల్ పిక్చర్ అయితే అంత పాజిటివ్గా ఏం అనిపించట్లేదు. ఇక ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉందో అది డ్రాగ్ చేసింది. దాని తర్వాత మనం చక్కగా ఈ యొక్క ఫార్మా అనేది మీడియా అనేది అబ్జర్వ్ చేస్తే రియాలిటీ వీటిల్లో మనం అనుకున్నాం రియాలిటీ కానీ మెటల్స్ కానీ ఫార్మా కానీ రికవరీ అనేది కనిపిస్తూ ఉందని చెప్పేసి మీడియాలో అయితే 3.2% రికవరీ అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మాలో కొద్దిగా పాజిటివ్గా ఉంది, రియాలిటీ కూడా రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకోగలిగితే ఇక్కడ 80% to 90% ఇండిసెస్ ఏంటంటే పాజిటివ్గానే రికవర్ అయినట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ హెవీ వెయిట్ మనకి ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే డ్రాగ్ చేస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మొత్తం కూడా నెగిటివ్లో ఉన్నాయి చూడగానే. ఓకే, ఎనీహౌ ఇక్కడ సౌత్ కొరియా అండ్ హాంకాంగ్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. దాని తర్వాత మనకి లండన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే కొద్దిగా పాజిటివ్గా ఉంది, బట్ అంత అగ్రెసివ్ పాజిటివ్నెస్ కనిపించట్లేదు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతం ఇక్కడైతే పాజిటివ్గా ఉంది. ఒకసారి ట్రేడింగ్ వీలో చూద్దాం. అండ్ ఓవరాల్ పిక్చర్ అయితే అంత పాజిటివ్గా ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో లాంగ్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క జపాన్కి సంబంధించిన హౌస్ హోల్డ్ స్పెండింగ్ డేటా అనేది రావడం జరిగింది నిన్న. ఇది 2 స్టార్ బట్ స్టిల్ ఏంటంటే నెగిటివ్గా ఉంది. చైనాకి సంబంధించిన పిఎంఐ సర్వీసెస్ డేటా అనేది నెగిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత లండన్కి సంబంధించిన ఈ యొక్క కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. యూఎస్కు సంబంధించిన ఫ్యాక్టరీ ఆర్డర్స్ చూసుకున్నట్టయితే ఇదైతే పాజిటివ్గా కనిపిస్తుంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. చైనా నుంచి మాత్రం మనకి నెగిటివ్ డేటా, జపాన్ నుంచి నెగిటివ్ డేటా కనిపిస్తుంది. లండన్ అండ్ మనకి ఇక్కడ యుఎస్ వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూఎస్కు సంబంధించిన S&P గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది మనకి సాయంత్రం 7:15 రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట ఫండమెంటల్గా. వీటిని మనం కొద్దిగా అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే కోల్ ఇండియా కానీ, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐటీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, డివిస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. బట్ డ్రాగ్ చేసినవి మనం చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ కానీ, టెక్ మహీంద్రా, మారుతి, డాక్టర్ రెడ్డిస్, విప్రో, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా డ్రాగ్ చేసినాయి. బట్ బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూస్తే 60% స్టాక్స్ ఏమో పాజిటివ్గా ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అదేవిధంగా 40% స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్గా ఉన్నాయి. ఫీచర్స్ బిల్డప్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూస్తే దగ్గర మనకి 10.8% దాకా లాంగ్ బిల్డప్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ షార్ట్ బిల్డప్ 5% దాకా జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం లాంగ్స్ డామినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది ఫీచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే అడ్వాన్స్ వచ్చేసరికి మనకి 10.8% అడ్వాన్స్ జరుగుతుంది. 4.8% ఏంటంటే డిక్లైన్ జరుగుతూ ఉందన్నమాట. సో అన్చేంజ్డ్ వచ్చేసరికి 84% అనేది ఉంది. ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏంటంటే అడ్వాన్స్ జరుగుతున్నవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది తీసుకోకూడదు. అదేవిధంగా అడిషనల్గా డెల్టా కార్ప్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇకపోతే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్స్ వచ్చేసరికి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ మంత్లీ డేటా అనేది ఒకసారి చూద్దాం ఈ మంత్ ఎలా ఉంది అని చెప్పేసి.
సో ఎఫ్ఐఎస్ అయితే 4,605 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ అయితే 5,936 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 1,331 కోట్లు ప్రస్తుతం అయితే ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. బట్ ఆ డైలీ బేసిస్లో అయితే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు 3,367 కోట్లు సెల్ చేశారు, మళ్ళీ 1,725 కోట్లు సెల్ చేశారు. ఓకే, ఎనీహౌ నిన్నటి రోజున డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 1,725 కోట్లు సెల్ చేస్తే డిఐఎస్ ఏం చేశారంటే 1,078 crores అనేది బై చేయడం జరిగింది. ఓవరాల్గా నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 647 కోట్లు క్యాష్ మార్కెట్లో ఓవరాల్గా సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఎలా ఉన్నారు అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో అయితే ప్రస్తుతం ఎక్కువగా పుట్సే సెల్ చేస్తున్నారు, మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారు. అండ్ మనకున్న రెసిస్టెన్స్ 19,700, సపోర్ట్ వచ్చేసరికి 19,400. ఇక బ్యాంక్ నిఫ్టీలో వ్యూ వచ్చేసరికి ఎక్కువగా బేరిష్గా ఉంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ట్రాక్ చేస్తుంది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే కాల్సే సెల్ చేశారు, ముఖ్యంగా 45,000 ఎక్కువగా సెల్ చేశారు. అదేవిధంగా రెసిస్టెన్స్ లాగా ఉంది, అది 45,000. 44,000 అంటే మనకి సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఎక్కువ మంది సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 19,750 అనేది ఎక్కువగా కాలు పుట్టి సెల్ చేసినట్టు తెలుస్తుంది. ద బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూస్తే ఓవరాల్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక దీంట్లో సపోర్ట్ విషయానికి వస్తే 19,850 రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 19,650. అదేవిధంగా మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఎక్కువ మంది పుట్సే సెల్ చేశారు ఫ్రెండ్స్. మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ 8,925 అనేది రెసిస్టెన్స్ లెవెల్, 9,100 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఓకే, ఇకపోతే ఈ డేటా అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇండియా విక్స్ అనేది ఈ యొక్క 12.7 లెవెల్ దగ్గర నుంచి కూడా ఏంటంటే మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది, అంటే కూల్ ఆఫ్ అయింది అనమాట. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే 1.35% నెగిటివ్గా క్లోజ్ అయింది, అంటే మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం. అదేవిధంగా డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది, ఏది 35,029 సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ అదే లెవెల్ అనేది సపోర్ట్ లాగా తీసుకొని అక్కడి నుంచి కూడా ఈ యొక్క ప్రీవియస్గా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ లాగా జరిగింది ఈ రేంజ్లో. దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ అనేది ర్యాలీ అనేది చేస్తుంది. ఓవరాల్గా మనకి షార్ట్ టర్మ్లో ఈ యొక్క ర్యాలీ జరిగినప్పటికి కూడా ఏంటంటే మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లింగ్ అయితే జరుగుతూ కిందకు వస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఉంది ఆల్మోస్ట్. ఓకేనా, అంత బుల్లిష్ లేదు, అంత బేరిష్ లేదు, ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా నిఫ్టీ 50 విషయానికి వస్తే 1 hour టైం ఫ్రేమ్లో ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క 19,577 అనేది మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఇంట్రాడే కోసం ట్రేడ్ చేయాలి అనుకుంటే కూడా ఈ రేంజ్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ డౌన్ సైడ్ అనేది మనకి ఏదైనా ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగిందంటే 19,525 అనేది మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 19,700. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా 44,670 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది, గమనించండి ఈ ట్రెండ్ లైన్ అనేది. సో ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా మనకి 44,310 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఏది ట్రెండ్ లైన్ ఇక్కడ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా మనకి ఏంటంటే ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్లో నెగిటివ్గా ఉంటుంది. 44,310 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. అదేవిధంగా ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీలో కూడా ఈ యొక్క 19,700 అనేది ట్వైస్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఈ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగిందంటే నెక్స్ట్ మనకి 816కి వెళ్తుంది, దాని తర్వాత ఏంటంటే 850కి వెళ్తుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఈ మార్కెట్ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర కన్నా రిజెక్షన్ అనేది జరిగిందంటే స్లోగా 19,700కి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 times అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక థర్డ్ టైం 4th టైం అనేది బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ మనకున్న టార్గెట్ 19,600.
రైట్. దాని తర్వాత మిడ్ క్యాప్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మిడ్ క్యాప్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ చాలామంది ఏంటంటే దీంట్లో సైడ్ వేస్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే మనకున్న సపోర్టు 9023 అనమాట అప్రాక్సిమేట్గా. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి 9100. సో ప్రాబబ్లీ చూద్దాం, మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్లో ఉంటే ఈ లెవెల్ దగ్గర యాక్టివిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి 8950 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి రీలోడ్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందని చెప్పేసి. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే ఫాలింగ్ వెడ్జ్ బ్రేక్అవుట్ అయింది, చక్కగా పైకి వెళుతుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ 1 2 3 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనకి ఒక ఇన్సైడ్ ప్రీవియస్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. 19660 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19575 దగ్గర క్లోజ్ అయింది. సో 560 660 అంటే దగ్గర దగ్గర 80 పాయింట్స్ 90 పాయింట్స్ ఏంటంటే స్టిల్ పాజిటివ్గా ఉంది ఏది మన గిఫ్ట్ నిఫ్టీ అనేది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, టెక్నికల్గా సమరీ అనేది ఎలా ఉందనేది చూస్తే ఇక్కడ బ్యాంకులో మనకేంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50లో అయితే మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవి మనకున్న ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.